రికార్డ్స్ తీయండి. వాళ్ళు ఫస్ట్ ఎలిగేషన్ కాళేశ్వరం మీద కదా ఆ మొదటి అసెంబ్లీలోనే వాళ్ళు 20 లక్షల ఎకరాలకు వచ్చిందని చెప్పారు. 20 లక్షల పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఏదైతే ఇచ్చిందో 650 పేజీలతో ఇచ్చింది. దాంట్లో ఎక్కడైనా ఇది ఇచ్చిందా? అదే మరి అదే బుక్ సర్వ్ చేసిన వీళ్ళు 18,80,000 ఎకరాలు 18,25,700 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ఎకరా కాదు, ఒక ఇంచుకు కూడా నీళ్లు ఇవ్వలేరు వీళ్ళు. వీళ్ళు ఇచ్చిన నీళ్ల వలన ఒక ఎకరా కూడా అదనంగా పండలేదు, ఒక్క టన్ను కూడా ఉత్పత్తి కాలేదు అనేది వీళ్ళ ఆరోపణ. అంటే మొదటి పంటకు 2014 నాడు పండిన పంట ఎంత, అదేవిధంగా 2014 తర్వాత కాళేశ్వరం కట్టిన తర్వాత వచ్చిన పంట ఎంత, అదేవిధంగా 2014లో 7 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఈ రాష్ట్రంలో ప్రజలు ఉపయోగించారు. ఇది కేంద్రం చెప్పిన లెక్క, మేము లెక్క చెప్పింది కాదు. కేంద్రం ఇచ్చిన యూరియా లెక్కలు ఇవి, మేము ఇచ్చింది కాదు. అదే కాళేశ్వరం కట్టిన తర్వాత 28 లక్షల మెట్రిక్ టన్నులు ఉపయోగించారు యూరియాని రైతులు. అంటే విస్తీర్ణం పెరిగిందా తరిగిందా? ఎకరాలు సాగులోకి వచ్చిన మాట వాస్తవం కాదా? ఈ వాస్తవాల్ని మనం గమనించాలన్నా వద్దా? నేను ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను మీకు. అంటే ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎట్లా మాట్లాడుకుంటున్నారు అంటే నిజంగా మేము అంటే దీంట్లో నీళ్ళు ఇచ్చినామా లేదా, వీళ్ళు వాస్తవంగా ఒప్పుకున్నది ఒకటి ఉంటుంది, బయట ఒకటి మాట్లాడుకుంటారు. మనం మాట్లాడుకునే విషయాల్ని కూడా మనం మాట్లాడుకుందాము, అన్నీ చెప్పుకుందాం. క్లియర్గా ఉంది. ఎస్ఆర్ఎస్బి ద్వారా 2001 నుండి 2014 వరకు స్టేజ్ 1కు 9.69 లాక్స్ ఎకర్స్ అప్పుడు సాగు వచ్చేది. ఎస్ఆర్ఎస్పి 2 నుండి 4.40 లాక్స్ ఎకర్స్ వచ్చేది. ఎస్ఆర్ఎస్పి ఫ్లడ్ కెనాల్ నుండి 2.20 లాక్స్ వచ్చేది. దీన్ని రీఇంజనీరింగ్ చేసిన తర్వాత దీంట్లో ఒక 30 పెరిగింది, 2.52 లాక్స్ వచ్చింది. 2 లాక్స్ అయితే పెరిగినప్పుడు దానికి వచ్చింది. అయితే నిజాం సాగర్ ఈ దీంట్లో మంజీరా అండ్ గోదావరి ఇది కలిసినప్పుడు మళ్ళీ ఒక 2.31 లాక్స్ పెరిగింది. మేము ఏమంటున్నామంటే, సరే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత మీరు అనుకున్నంత మీ అఫీషియల్గా మీరు హరీష్ రావు గారు ఏం చెప్తారు, 20 లక్షల 33,000 ఎకరాలకు మేము నీళ్ళు అందించినాము అని చెప్తారు. సరే, మీ లెక్కల ప్రకారంగా మీరు నీళ్ళు అందించిండొచ్చు, కానీ దీంట్లో అంచనాల వ్యయంలో పెంచిన దానికి ఇక్కడ అవినీతి జరిగింది అని చెప్పి ఒక కమిషన్ ఒక క్లియర్ కట్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని మీరు నమ్ముతారా నమ్మరా? అంటే మీరు చట్టాలను గౌరవిస్తారా గౌరవించారా? ఈరోజు మీరు సొంత ఆడబిడ్డనే మీరు బేఖాతరు చేస్తున్నారు. అంటే ఎవరు మాట్లాడొద్దు, ఇదే ఆమె మాట్లాడింది, ఆమె స్వేచ్ఛగా ఈరోజు ఆమె మాట్లాడింది, ఆమెకున్న లిమిటేషన్లో ఆమె మాట్లాడింది. ఆమె ఏమన్నది, నా తండ్రిని అంటే నేను ఎట్లుకుంటా ఈ రాష్ట్రం కోసం కొట్లాడింది మా తండ్రి అని అన్నది. బరాబర్ అక్క, బరాబర్. ఆవిడ మాటలనే మీరు కన్సిడర్ చేస్తే ఆవిడ ఇంకో మాట కూడా అనింది, హరీష్ సంతోష్ లో వెనక రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. మరి దాన్ని కూడా కవిత మాట్లాడే విషయంలో ఆ విషయాలు ఒకటి కాదు ఒప్పుకోవాల్సింది, కేసీఆర్ గారి గోటికి కూడా రేవంత్ రెడ్డి ఇట్లాంటి మాటలే ఏమంటున్నా నేను, నీళ్లు ప్రజలకు ఇచ్చిన దాంట్లో ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో వినండి. అట్లంటే పోయినోళ్ళు ఉన్నారు, దాన్ని విమర్శించిన వాళ్ళు ఉన్నారు, అది వేరే డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. దేంట్లో పోయిన వాళ్ళు నేను ఇంకో మాట కూడా మాట్లాడదలుచుకున్నానండి. నేను అసలు ఇంకో విషయం ప్రధానంగా మాట్లాడదలుచుకున్నాను. ప్రజల వైపు నుంచి బాధ్యత వహించాల్సిన మీడియా మేధావులు, మేము రాజకీయ పార్టీలుగా బీజేపీ మీద కాంగ్రెస్ మాట్లాడొచ్చు, కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ మాట్లాడొచ్చు, బీఆర్ఎస్ మీద బీజేపీ మాట్లాడొచ్చు, ఇవన్నీ పక్కన మేము మా రాజకీయాల కోసం మేము మాట్లాడిండొచ్చు.
కానీ ఒక ఫోర్త్ ఎస్టేట్గా మీడియా ఏం చేస్తుంది, అదేవిధంగా మేధావులంతా కాళేశ్వరం ప్రాజెక్టు వలన ఒక్క ఎకరా కూడా సాగులోకి రాలేదని చెప్పేసి మీరు కూడా అంగీకరిస్తున్నారా మీడియాగా? మీకు ఒకవేళ నిజంగా అదే అయితే ప్రాజెక్టు దగ్గరికి వెళ్దాం. ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టు ఫోటోలు చూపిస్తాను, మీరు నిజాలు ప్రజలకు చెప్పాలి కదా, అబద్ధాలు కాదు కదా. మరి అబద్ధాలనే ప్రచారం చేయడానికి మీడియా ఉందా, లేదా అబద్ధాలనే ప్రచారం చేయడానికి మేధావులు ఉన్నారా? వాళ్ళ మాటలనే కాదు, ప్రజల మాటల్ని కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి కదా. ఈ రోజు ఇక్కడ కూర్చొని అక్కడ గ్రౌండ్ లో ఏం జరుగుతుందో 3 పిల్లర్లు కుంగిన మాట వాస్తవమే అని చెప్పేసి పదే పదే కమిషన్ చెప్తుంది, మేము చెప్తున్నాము, లేకపోతే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చెప్తా ఉంది. అయితే దీంట్లో నిజాల నిగ్గు తేల్చాల్సింది మేధావులు కదా, మీడియా కదా. ఎందుకు సైలెంట్ గా ఉండి ఇక్కడ రేవంత్ రెడ్డి మాట మాట్లాడుతున్నారు? నేను ఒక మీడియా అనట్లేదు, ఎనీ మీడియా ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళ వైపున ఒక స్టాండ్ ఎందుకు తీసుకుంటుంది? ప్రజల వైపు నుంచి కూడా ఎందుకు తీసుకోవట్లేదు? అక్కడికి పోయి భౌతికంగా నిజంగా కూడా కూలిపోయింది అమ్మకం. కూలేశ్వరం అంటున్నారు కదా, కూలేశ్వరం అంటే మీరు కూడా కూలేశ్వరం అని మాట్లాడుతున్నారు కదా. అంటే మీరు కాదు, మొత్తం మీడియా మాట్లాడుతున్నారు. నిజమేంటి, వాస్తవం ఏంటి? నిజంగా ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదా వీళ్ళు అని ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? నోర్లకు ప్లాస్టర్లు ఇస్తున్నారా, లేదా రేవంత్ రెడ్డిలకు తొత్తులుగా మారిండ్రా? ఎవరికి అంటే ఏంది, ఏ ఉద్దేశాలతో మాట్లాడుతున్నారు? ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము రాజకీయంగా మాట్లాడే విషయాలు సూడో మేధావులు, సోకాల్డ్ మేధావులు ఈరోజు 1,00,000 ఎకరాలకు నీళ్లు అందినాయా లేదా అనేది కాదు, 18 లక్షల ఎకరాలకు 20 లక్షల ఎకరాలకు ప్రభుత్వమే అందించిందని చెప్తుంటే మీరు 1 ఎకరా కూడా అందలేదని చెప్పేసి మీరు అనమా? దాంట్లో అంతర్యం ఏంది? ప్రభుత్వమే చెప్తుంది, అసెంబ్లీ సాక్షిగా చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే దీన్ని రూఢీ చేసుకోవాల్సిన అవసరం లేదా? మీడియాకి మేధాలకు రూఢీ చేసుకోవాల్సిన అవసరం లేదా? అంటే రూఢీ చేసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్లు తాడిమట్టనా, నోరా, నాలుకనా, తాడిమట్టనా? ఇదే మీడియాలో మీరు కూడా ప్రచారం చేసుకున్నారు కదా, సూర్యాపేటలో కాళేశ్వరానికి సంబంధించిన నీళ్లు ఓపెనింగ్ చేసాం. నేను సూర్యాపేట దగ్గర ఉన్నాయి, నీళ్లు అందుతున్నాయి, కాళేశ్వరానికి సంబంధించినవి ఎట్లా ఆ రోజు ప్రచారం చేసుకున్నాం. ఫ్లోరోసిస్ బాధితులకు నీళ్లు అందించింది మేము, అది ఓకే, అవునా కాదా? మీరు సూర్యాపేట నల్గొండ జిల్లాలో ఉందా లేదా? కాళేశ్వరం నీళ్ల గురించి నేను మాట్లాడుతున్నాను. Yes. సూర్యాపేట దగ్గర ఓపెన్ చేశారు కదా కాళేశ్వరం నీళ్ళని, కాళేశ్వరం నీళ్ళనా? మేము చెప్తున్నది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సూర్యాపేటకు కావచ్చు, నల్గొండలో ఉన్న ఫ్లోరోసిస్ బాధితులకు కావచ్చు నీళ్లు అందినాయా లేదా? మీరు ఇప్పుడు కాదు, రేపే పోదాం, మీ టీంతో పోదాం, మీరందరూ కలిసి పోదాం, నల్గొండకే పోదాం, ఫ్లోరోసిస్ బాధితులకు నీళ్లు అందినాయా లేదా అడుగుదాం. ఇదే మేధావుల్ని తీసుకొని పోదాం, సోకాల్డ్ మేధావుల్ని తీసుకొని పోదాం. కాంగ్రెస్ పార్టీ కండువాని కప్పుకోకుండానే మాట్లాడే మేధావులు ఇంకో కొంతమంది ఉన్నారు, వాళ్ళని తీసుకొని పోదాం. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోకుండానే మాట్లాడుతున్న మీడియా సెంటర్లను తీసుకొని పోదాం. వాస్తవమా కాదా? మరి ఈ లెక్కలు తప్పైతే తప్పని చెప్పండి. అదే ఆ లెక్కల గురించి ఈ లెక్కలు కూడా తప్పైతే తప్పని చెప్పండి. రైట్, ప్రేమ్ గాంధీ గారు, సరే మొత్తానికి అయితే సిబిఐ కోర్టులో పడింది కాబట్టి కాళేశ్వరం కేసు ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు, ఇట్లా చేయాలి అట్లా చేస్తాం. కానీ అన్న నువ్వు రాసుకున్న బుక్లకు ఉన్నదానికి సిడబ్ల్యూఎస్ ఇచ్చిన రిపోర్ట్కి చాలా తేడా ఉంది. మళ్ళీ బుక్ కాగ్ రిపోర్టు వీళ్ళదే కదా, వీళ్ళ పార్టీది కదా అన్న. కాగ్ ఇచ్చిన నివేదిక వేరే ఉంది. కాగ్ ఇచ్చిన నివేదిక ప్రకారం చెప్తానా చెప్తాను. ఆ 81.911.1 కోట్ల అంచనా ఉంటే అది 2018లో జరిగిన అంచనా 2024కి వచ్చే వరకు 1.47.427.41 లక్షలు, అంటే మోర్ దెన్ డబల్ అయింది. కోట్లు 1,47,000 కోట్లు అయింది. అంటే మీరు దాంట్లోనేమో అది లేదు. మన మీ బాస్ తప్పు రాసిండా, బుక్ తప్పు ఉందో తెలియదు, కానీ ఆ బుక్లో నువ్వు చదివిన దానికి ఈ ఫిగర్కి జర మ్యాచ్ అయితే లేదు. సరే, అది సందర్భం బట్టి చూస్తారు.